హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నేను మీకు రీసెంట్గా చెప్పాను కదా, 3 days బ్యాక్ నేను ట్రావెలింగ్లో ఉంటాను అది ఇదని. దాదాపు నేను ఒక 3 దేవాలయాలను అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆనందంగా వాళ్ళ జీవిత లక్ష్యాల వైపు ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. మొదటగా వెళ్ళేటప్పుడు అన్నవరంలో దర్శనం చేసుకున్నాను. దాని తర్వాత వైజాగ్లో రాధాకృష్ణ టెంపుల్లో దర్శనం చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ తునిలో తలుపులమ్మల టెంపుల్ దగ్గర కూడా దర్శనం చేసుకున్నాను. ప్రతి ఒక్క ఫౌండర్, నన్ను తిట్టే వాళ్ళైనా పొగిడే వాళ్ళైనా ఎవరైనా సరే నాకు ఒకటేనండి, ఇక్కడ అందరూ కూడా బాగుండాలి, ఖచ్చితంగా వాళ్ళతో పాటు నేను కూడా ఉండాలి అనేది నా ఆశ మాట. ఎప్పుడు కూడా నా సొంతానికి నేను మాత్రం బాగుండాలని ఎప్పుడు కోరుకోలే. అది కోరుకోవడం లేదో దేవుడికి నాకే తెలుసు. కాబట్టి ఒక 3 రోజు జర్నీలో ఉంటానని చెప్పాను. ఆ రకంగానే జస్ట్ నిన్న ఈవినింగ్ అయితే మళ్ళీ ఊరు వచ్చానమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ దానికి మనం కూడా చేయాల్సిన చిన్న సేవ ఏంటంటే, ఖచ్చితంగా మన మనసు అనేది కుదుటగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా మనసు ప్రశాంతంగా లేనప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయలేము. రెండోది వచ్చేసి మనం ఏదో ఒక పని చేయాలండి. ఖచ్చితంగా పని చేస్తేనే మనకు ఒక వాల్యూ ఉంటుంది. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి వాల్యూ ఒకలాగా ఉంటుంది, పని చేసేవాడికి వాల్యూ ఒకలాగా ఉంటుంది. దానివల్ల మనకు ఆరోగ్యపరంగా హెల్త్కి బాగుంటుంది, దాంతోపాటు మనకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని, ఆనందంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఓకేనా? అలాగే ఈ జర్నీకి నేనేమి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. బైక్స్ మీద ట్రావెలింగ్ చేసాం, మహా అయితే 3,000 లోపు అయిందన్నమాట. ఓకేనా? కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్కువ గుళ్ళకి వాటికి వెళ్ళనండి. వెళ్ళేదే చాలా తక్కువ, కానీ వెళ్ళానంటే జాగ్రత్తగా నిష్టగా అన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినాయి, వాటి సొల్యూషన్స్ ఏంటి అని మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి, అలాగే కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే కొంతమందికి ప్రాబ్లమ్స్ లేకుండా ఏ రకంగా లోపలికి వెళ్తున్నారు అనేది కూడా మొత్తం మాట్లాడుకుందామండి. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీరు అడిగే మ్యాక్సిమం డౌట్లకి ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది. అలాగే వీడియో అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ కేవైసీకి సంబంధించిన వీడియో, అంటే మన పాత వీడియో ఏదైతే ఉందో అది కూడా దీంతో కలిపి మొత్తం ప్లే చేస్తా. వీడియో అయితే కొద్దిగా లెంత్ అవుద్ది. స్టార్టింగ్ అంతా మీకు సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత రిజిస్ట్రేషన్ కేవైసీకి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది. ఓకే, చిన్న చిన్న మార్పులు అయితే వచ్చినాయి, కానీ మ్యాక్సిమం ఆ రకంగానే ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చెప్తున్నాను నేను మొదటి నుంచే, ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్స్ అనేవి డైరెక్ట్ కంపెనీ నుంచి రావండి. మీరు ఎవరో ఒకరి దగ్గర తీసుకోవాలి. ఓకే, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. నా దగ్గర అయితే ఎటువంటి లింక్స్ లేవు. ఓకే, నా దగ్గర లింక్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. నాకున్నాయి 10, అవి కూడా నేను ఇలా మీకోసం వాటిని ప్రయోగాలు చేయడానికి వాడేసాను అనమాట. ఓకే, కాబట్టి నాకు టీముల గురించి కాదు, సబ్జెక్ట్ చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి నాకు అవసరం. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర, మీరు మెచ్చిన వాళ్ళ దగ్గర మీరైతే లింక్స్ తీసుకోవచ్చు. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు జీమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. విక్టరీ విత్ యాష్ వెల్కమ్ అని స్టార్టింగ్ ఫస్ట్ ఫోటోలో పెట్టాను కదా, ఆ రకంగా ఒక మెయిల్ వస్తుంది. ఇక్కడ మీరు షో ఇమేజ్ అని చెప్పి కొట్టాలి, రిపోర్ట్ స్పామ్ అని కొట్టకూడదు. పైన మీకు కనిపిస్తుంది బ్లాక్ కలర్లో, అది చూసుకోండి. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేయగానే లాగిన్ చేయకూడదు, మెయిల్లోకి వెళ్ళి చెక్ చేయాలి. అలాగే మనం 1-2 సార్లు ఏం చెప్తున్నాం, మీరు ఇచ్చే మెయిల్ ఐడి ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లో ఉన్న మెయిల్ ఐడి మాత్రం ఇవ్వాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వర్కింగ్ కండిషన్లో ఉన్న మెయిల్ ఐడి ఇచ్చినా సరే ఆ మెయిల్ అనేది రావడం లేట్ అయిందన్నమాట చాలామందికి. ఎందుకంటే గతంలో చాలామందికి మెయిల్ అనేది వారం 10 రోజుల తర్వాత వచ్చింది, కొంతమందికి 2-3 రోజులు, కొంతమందికి 24 గంటల తర్వాత వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా లేట్గానే వచ్చింది. మెయిల్ మీద క్లిక్ చేసి యాక్టివ్ మై అకౌంట్ మీద బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేస్తే నాకు 2వ ఫోటోలో ఉన్నట్టు ఎలా వచ్చిందంటే, దిస్ యాక్టివేషన్ లింక్ ఆన్ ద వే ఇంటూ యువర్ ఇన్బాక్స్, డెలివరీ మే బీ టోకెన్ 24 hours, స్టే ట్యూన్ అని చెప్పి వచ్చిందన్నమాట. అంటే యాక్టివేషన్ మెయిల్ అనేది దారిలో ఉంది, అది మీకు 24 గంటలు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు, దానికోసం వెయిట్ చేయండి అంటుంది. ఆల్రెడీ ఒక మెయిల్ వచ్చింది కదా, మెయిల్ వచ్చిన దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుందన్నమాట. ఇది ఇంకో కొత్త కంప్లైంట్. ఓకే, రోజుకి అప్డేట్స్ కన్నా కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇన్ని కంప్లైంట్స్కి మనం పూటకొక విషయం చెప్పుకున్నా సరే అది కొద్దిగా కన్ఫ్యూజ్ చేసినట్టే ఉంది, కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే అవి అవ్వట్లా. ఓకేనండి, ఈ 2 కంప్లైంట్స్ ప్రజెంట్ ఉన్నాయి. కొంతమందికి వెంటనే అవుతున్నాయి, కొంతమందికి వెంటనే యాక్టివేషన్ మేము క్లిక్ చేయగానే లాగిన్ కూడా అయిపోతున్నాయి, కొంతమందికి మాత్రం పాతే పని చేయట్లా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆల్రెడీ మీరు ఒక మెయిల్తో చేశారు, అది యాక్టివేషన్ అవ్వలేదు, ఇబ్బంది అయింది. కాబట్టి మీరు మీ ఇంకో ఎక్స్ట్రా మెయిల్తో చేసుకోండి, ఎందుకని మంచిది. ఓకేనా? అది మీ ఫ్యామిలీ వాళ్ళ పేరైనా, వాళ్ళ ఫౌండర్ అయినా కాకపోయినా, అప్లెట్ అయినా కాకపోయినా ఇంకోటి ఎక్స్ట్రా చేసుకోండి. దానివల్ల నష్టం అయితే మనకేం లేదు కదా, ఎందుకంటే ఇది యాక్టివ్ అయ్యేలోపు
అది మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్యూచర్లో మీ పాతది కూడా ఇన్యాక్టివ్లు ఉన్నాయి కూడా యాక్టివ్లు అయినాయి అనుకోండి. ఎందుకంటే చాలామందికి మెయిల్ ఐడి వెరిఫికేషన్ ఇన్యాక్టివ్లు ఉంటున్నాయి, కొంతమంది కేవైసీలు ఇన్యాక్టివ్లు ఉన్నాయి, కొంతమంది కేవైసీలు చేయకుండా, అంటే నాయి కూడా 2 అకౌంట్లు కేవైసీలు చేయలే నేను, కానీ వెరిఫైడ్ మెంబర్ అని వచ్చేసినాయి. కొన్ని అకౌంట్స్ మాత్రం కేవైసీ చేయమని అడుగుతుంది. ఇది కూడా కంప్లైంట్ ఎక్కడి నుంచి అంటే కంపెనీ సైడ్ నుంచి. అంటే కరెక్ట్గా కేవైసీ ఎవరు చేశారో చేయలేదు అనేది కూడా కంపెనీ సైడ్ నుంచి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనమాట. ఇవన్నీ కూడా బగ్స్, ఎర్రర్స్ ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఒకవేళ ఒక 4-5 రోజులు ఆగుదామంటే ప్రశాంతంగా ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. లేదండి మేము ఆల్రెడీ ప్రయోగాలు చేసామన్న వాళ్ళు, నేను చెప్పినట్టు ఒక మెయిల్ మీకు పని చేయలేదు, అది అక్కడ ఇన్యాక్టివ్లో ఉందనుకోండి, మీ యొక్క లీడర్ దగ్గర ఇన్యాక్టివ్లో ఉన్న మెయిల్ మీరు ఏం చేయలేరు కాబట్టి ఆయన దగ్గర ఇంకో కొత్త మెయిల్ తీసుకొని, అదే కొత్త లింక్ తీసుకొని కొత్త జీమెయిల్తో చేసుకోండి. అది కూడా మళ్ళీ రిటర్న్ అయినప్పుడు అది కూడా చేసుకోండి, దానివల్ల నష్టమే లేదు. కానీ ఇది మీ పేరు మీద చేసుకుంటారా మీ ఫ్యామిలీ మీద పేరు మీద చేసుకుంటారా చూసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒకటి చెప్తాను, ఆన్ పేసోకి విక్టరీ విత్ యాష్కి సంబంధం లేదు. ఇక్కడ ఫౌండర్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వాలంటే చాలామందికి మెయిల్స్ పనిచేయట్లేదు, మళ్ళీ వారి పరిస్థితి ఏంటి? అలాగే ఇక్కడ ఓ మెయిల్ కానీ మన ఫౌండర్కి సంబంధించిన ఐడి నెంబర్లు కానీ ఏమి ఇవ్వవసలే. కాబట్టి ఇక్కడ ఆన్ పేసులో ఉన్న ఫౌండర్స్ దీంట్లో ఫౌండర్స్ కింద వస్తారని కాదండి, ఇది సపరేట్ సబ్జెక్ట్, ఇది సపరేట్ బిజినెస్ మాట. ఓకే, కాబట్టి ఆన్ పేసులో నేను ఫౌండర్ని ఇందులో ఫౌండర్ కింద రావాలంటే అలాంటిదే ఉండదు. ఇక్కడ ఆన్ పేసులో ఉన్న ఫౌండర్లైనా, అప్లైట్స్ అయినా, కస్టమర్లైనా, కొత్త దాంట్లో ఈ విక్టరీ విత్ యాష్లో ఎవరైనా సరే కస్టమర్ కిందేనే. మరి కస్టమర్ కింద పేరు పెట్టారా వేరే పేరు పెట్టారని మనకు తెలియదు. మనకైతే అక్కడ ఏమీ బిరుదులు రావట్లేదుగా. ఎవరికైనా సరే జస్ట్ వెరిఫైడ్ మెంబర్ అనే వస్తుంది, దాని కింద ఫౌండర్ అనో లేకపోతే ఇంకేదో అని చెప్పి ప్రజెంట్ అయితే ఎటువంటిది లేదు. కాబట్టి పని చేసే మెయిల్ ఇవ్వండి. అది ఆన్ బేస్ మెయిల్ ఇవ్వాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. ఓకే, ఆన్ బేస్ మెయిల్ ఏది ఇచ్చేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇవ్వండి. అది పని చేయట్లేదా? రెండోది మీరు సర్వే 3లో పాల్గొన్నప్పుడు ఏదైనా మెయిల్ మార్చి ఉంటారు కదా, అది ఇవ్వండి. అది కూడా పని చేయట్లేదా? అప్పుడు కొత్త మెయిల్ ఇవ్వండి. ఓకే, ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఒక అకౌంట్ ద్వారా మీకు ఇన్యాక్టివ్ ఉండి అది సరిగ్గా ఓపెన్ అవ్వకపోతే ఇంకొక మెయిల్ ద్వారా మీ ఫ్యామిలీ పేరు మీద ఇంకోటి చేసుకోండి. ఒకటే పేరు మీద ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే ఫ్యూచర్లో కేవైసీల దగ్గర కానీ లేదా వేరే దగ్గర కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఒకటే మెయిల్ ఇప్పుడు తీసుకోవట్లే, కేవలం ఒక అకౌంట్కి ఒకటే మెయిల్ ఐడి ఒకటే పేరు పెట్టుకోండి. ఓకే, ఇదంతా కూడా మీకు క్లారిటీ అనుకుంటున్నాను. ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి. ఏదో రకంగా లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత కొంతమంది కేవైసీలు అవ్వకుండానే, అంటే ఎటువంటి ఆధార్ పాన్లు ఏమి ఇవ్వకుండానే వెరిఫైడ్ మెంబర్ వచ్చింది, నాకు కూడా వచ్చింది అన్నాం కదా, అలా కొంతమందికి అయితేనే మళ్ళీ కేవైసీల వాళ్ళకి రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ కొంతమందికి కేవైసీ చేసుకోమని ముందుగానే చెప్తుంది. ఇప్పుడు నా అకౌంట్ 2 అకౌంట్ ఉంది, ఇక్కడ చూశారు కదా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు, అలాగే కేవైసీలు చేసుకుంటున్నారు. కాబట్టి కేవైసీ సిస్టమ్ మీద లోడ్ పడుతుంది. కాబట్టి ప్రజెంట్ కేవైసీ చేయలేము, కొంచెంసేపు ఆగిన తర్వాత కేవైసీ చేయండి అన్న. దాదాపు 2 డేస్ బట్టి ఇదే చెప్తుంది నాకు, చాలామందికి కూడా ఇదే చెప్తుందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్లో లాగిన్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాని తర్వాత మెయిల్ మనకి వచ్చేది ప్రాబ్లం వస్తుంది, దాని తర్వాత కేవైసీ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గమనించి ఏదైనా ఒకటి ఎక్స్ట్రా చేసుకోవాలంటే ఒక ఎక్స్ట్రా మెయిల్ ద్వారా మీరు చేసుకోండి. లేదంటే మాకు ఫౌండర్ ఐడియే కావాలి అంటే ఆన్ పేస్లో ఫౌండర్లు మనం, ఇందులో ఫౌండర్లు కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా సపరేట్ సబ్జెక్టు, దానికి దీనికి ఎటువంటి లింకు లేదు. ఓకేనండి, ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కేవైసీలు ఎలా చేసుకోవాలి పూర్తి వీడియో ఉంటుంది అన్నమాట. వీడియో లెంత్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైతే రిజిస్ట్రేషన్ కేవైసీ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంటిన్యూగా చూడండి. ఓకేనా, లింక్ ఎవరి దగ్గర తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఫౌండర్ ఐడి, ఫౌండర్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వమని ఇక్కడ ఏం మ్యాండేటరీగా మనకు చెప్తే ఖచ్చితంగా అదే ఇవ్వాలి. అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను. మొదటగా ఆన్ పేస్కి సంబంధించిన మెయిల్ ఇవ్వండి, అది పని చేయట్లేదా, లేదా సర్వే 3లో మీరు అప్డేట్ చేసిన మెయిల్ ఇవ్వండి. ఓకేనా, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వండి. ఈ 2 అవ్వకపోతేనే కొత్త మెయిల్ ట్రై చేయండి. ఓకేనా, సర్వేలోది కానీ ఆన్ పేస్ మెయిల్ కానీ 2 కాకపోతేనే కొత్త మెయిల్ అనేది ఇవ్వండి. ఏదైనా సరే తీసుకుంటుంది, బట్ అది మీ చాయిస్ మాట. మళ్ళీ కంగారు పడతారు కాబట్టి అది కూడా ముందుగానే చెప్తున్నా. ఓకేనా, ఇక్కడ మనకి పేరు, మెయిల్ ఐడి. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ అనేది కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఆన్ పేస్లో ఉన్న పాస్వర్డే పెట్టుకోవాలని కానీ, లేదా మీ జీమెయిల్కి ఉన్న పాస్వర్డే పెట్టుకోవాలని కానీ ఇక్కడ రూల్ లేదు. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోండి మీకు గుర్తుండే విధంగా. ఓకేనా, ఇక్కడ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు, జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా కాదు. మీకు నచ్చిన పాస్వర్డ్ మీకు ఏది గుర్తుంటుంది పెట్టుకోవచ్చు. ఓకే, 4వ ఆప్షన్ కూడా మీకు క్లియర్. 5వది వచ్చేసి ఇక్కడ నేను కంట్రీ అని ఆప్షన్ ఉంది చూసారా, కంట్రీ అని ఆప్షన్ మీద మీరు ఏ కంట్రీలో ఉన్నారో కంట్రీకి సంబంధించి టైప్ చేయండి, సెర్చ్లో వస్తుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ 6వది ఉంది చూసారా, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీకి సంబంధించి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి.
దాని తర్వాత పక్కనే ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. అది కూడా జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, కంట్రీ మార్చుకోవచ్చు, మీరు తప్పు ఇచ్చిన ప్రాబ్లం లేదు. లోపలికి వెళ్ళాక ప్రజెంట్ మార్చుకోవచ్చు, ఫ్యూచర్లో లేదా కాదో తెలియదు, ప్రజెంట్ అయితే మార్చుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 7వది మీకు అగ్రి కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి చిన్నగా ఒక బాక్స్ ఇచ్చారు కదండి. ఆ బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ వస్తుంది. ఓకేనా, ఆ టిక్ మార్క్స్ వచ్చిన తర్వాత జాయిన్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, దాని తర్వాత మీకు ఇక్కడ రెండో ఫోటోలో చూపించినట్టు ఒక టిక్ మార్క్ వచ్చి వెల్కమ్ టు విక్టరీ విత్ యాష్ అని చెప్పి మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్కి యాక్టివ్ యువర్ అకౌంట్ అని చెప్పి మెయిల్ వస్తుంది, చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తారన్నమాట. చెప్పగానే మనం ఇక్కడ పక్కన నేను ఫోటోలో పెట్టాను కదా, ఈ విధంగా మీకు విక్టరీ విత్ యాష్ అని చెప్పి ఒక మెయిల్ అనేది మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్కి వస్తుంది. ఇది మీరు చూసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ మెయిల్ అనేది మీకు డైరెక్ట్గా పైన కనిపించకపోతే ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, పైన 3 గీతలు, ఆ 3 గీతల మీద నొక్కిన తర్వాత స్పామ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ స్పామ్ మెసేజ్ ఆప్షన్లోకైనా వెళ్ళిందేమో చూడండి, ఒకసారి రీఫ్రెష్ కూడా చేయండి. మ్యాక్సిమం వస్తుందండి అందరికీ మెయిల్ పైనే. ఒకవేళ రాకపోతే స్పామ్ మెసేజ్ ఆప్షన్లో కూడా చెక్ చేయండి. ఓకేనా, ఇక్కడ వరకు కూడా మీకు క్లియర్. నెక్స్ట్ మనకి ఇక్కడ విక్టరీ విత్ యాష్ అని చెప్పి మెయిల్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చిన దాని తర్వాత మీకు ఇక్కడ యాక్టివ్ మై అకౌంట్ అని చెప్పి బ్లూ కలర్లో ఒక ఆప్షన్ ఉంది, దాని మీదనే క్లిక్ చేయొచ్చు. లేదా నేను గ్రీన్ కలర్లో చెరిపాను చూసారా లింకు, దాని మీదనే క్లిక్ చేయొచ్చు. ఈ రెండింటిలో దేని మీద క్లిక్ చేసినా సరే నెక్స్ట్ మీకు ఇలా లాగిన్ పేజ్ వస్తుంది మళ్ళీ. ఓకేనా, ఒకవేళ క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్ ఆటోమేటిక్ వస్తే పర్లా, లేదంటే 1-2 సార్లు మై అకౌంట్ మీద అంటే యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లోకి వెళ్ళి పైన లాగిన్ కొట్టినా సరే మీకు ఈ రకంగా వస్తుంది. చూసారుగా పైన లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ అని దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది. దీంట్లో మీరు ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చారుగా, మెయిల్ ఐడి మీరు పాస్వర్డ్ ఇచ్చారు కదా, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కొట్టాలి. పాస్వర్డ్ మెయిల్ ఐడి స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోకముందే పెట్టుకోండి. ఓకేనా, కంగారు పడద్దు. ఓకేనండి, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కేవైసీ ప్రొసీజర్. అంటే ఇప్పుడు దాకా మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకోగానే మెయిల్ వచ్చింది. మెయిల్లో కూడా మనం మా అకౌంట్ అనేది యాక్టివ్ చేయమని చెప్పి మై అకౌంట్ యాక్టివ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మనం యాక్టివ్ చేయడానికి అంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకుంటేనే లోపలికి ఎంట్రీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కేవైసీ చేసుకున్న తర్వాతే లోపలికి ఎంట్రీ. కాబట్టి దయచేసి ప్రశాంతంగా చూడండి. వీడియో కొంచెం లెంత్ అయినా ఓపికగా వినండి, నాకు చాలా టైం పడుతుంది ఈ వీడియో చేయడానికి. అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి, అదే నాకు కొద్దిగా మోటివేషను. దయచేసి 1-4 సార్లు చెప్తాను, ఎవరు కూడా మీరు ఎవరు పడితే వాళ్ళ కింద జాయిన్ అయ్యి నాకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదండి, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదండి, ఇది ఎలా చేయాలి అలా చేయాలని అడగద్దు. వీడియో పూర్తిగా చూడండి, చేసుకోండి మీ సొంతంగా. ఓకేనా, నాకు ఫోన్లు చేయొద్దు, వాట్సాప్ మెసేజ్లు పెట్టద్దు. ఎవరైనా సరే దయచేసి యూట్యూబ్లోనే కామెంట్ పెట్టండి, ఎందుకంటే అంతమందికి నేను రెస్పాండ్ అవ్వలేనండి. నేను మనిషినే, రోబోని కాదు. అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్. ఓకేనా, ఎందుకంటే మీకోసం వీడియో చేయగలను కానీ ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సబ్జెక్ట్ చెప్పడం కష్టం. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, లాగిన్ కూడా మళ్ళీ రెండోసారి లాగిన్ చేసాం. అంటే ఫస్ట్ సారి రిజిస్ట్రేషన్ చేసాం, రెండోసారి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుంది. దీంట్లో ఏమొచ్చింది, ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్, అంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి అని అడుగుతుందన్నమాట. ఇక్కడ మనకు మ్యాండేటరీ ఏం చెప్పారంటే, ఖచ్చితంగా మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది పర్ఫెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించింది ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా కెమెరా యాక్సెస్ అనేది తీసుకోవాలని ఇక్కడ క్లారిటీగా రాశారు చూడండి. కెమెరా యాక్సెస్ అనేది మన ఫోన్కి ఇవ్వాలి. నెంబర్ 3 వచ్చేసి మినిమం ఈ ప్రొసీజర్ అనేది మీకు ఒక 5-10 నిమిషాల లోపే అయిపోతుందని చెప్పారు. ఈ 3 మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ ఉన్న దాని మీద స్టార్ట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడ మనకి కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. యువర్ ఐడెంటిటీ అనేది మీరు వెరిఫై చేసుకోవాలని. నాకు తెలిసి ఇక్కడ మనకి వెరిఫికేషన్ కోసం ఓడిట్ అని చెప్పి ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్, అంటే థర్డ్ పార్టీ సంస్థతో మనం కేవైసీ అయితే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూసారుగా, ఓడిట్ అనే వెరిఫికేషన్ సంస్థతో మనమైతే కేవైసీ చేస్తున్నాం. అది మీరు గమనించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 2 చెప్తుంది, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కావాలి, దాని తర్వాత ఫేస్ వెరిఫికేషన్ ఒకటి కావాలని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ రకంగా పేజ్ వస్తుందన్నమాట. చూస్ యువర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీరు దీన్ని కంటిన్యూ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని మీ ఫోన్ ద్వారా నీట్గా ఫోటో తీసి దాన్ని మంచిగా క్రాప్ చేసి, అంటే మనకి అంచులు ఇవన్నీ నీట్గా కనబడేలా క్రాప్ చేసి రెడీగా పెట్టుకోండి. ఓకేనా, ఆ ఫోటోలన్నీ మీకు డైరెక్ట్గా పైన కనబడేలాగా ఫ్రంట్ బ్యాక్ కూడా కనబడేలాగా ఆధార్ అయినా పాన్ అయినా ఏదైనా సరే, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే ఫ్రంట్ బ్యాక్ ఫోటోలు తీసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళతోనే కట్ చేసి రెడీగా పెట్టుకోండి. దాని గురించి కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు మంచిగా క్రాప్ చేసుకుని
ఆ ఫోటో తీసుకుని క్రాప్ చేసుకుని మంచిగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నేషనల్ ఐడి అంటే మన ఆధారు, పాను ఈ లెక్కలోకి వస్తాయి. నెంబర్ 2 వచ్చేసి పాస్పోర్ట్, మీకు తెలిసింది ఆల్రెడీ నేను చెప్పాను. డ్రైవింగ్ లైసెన్సు, అది కాకుండా రెసిడెంట్ పర్మిట్ మాట. ఇది విఐపి క్యాటర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటివి ఉంటాయండి. మనకి మ్యాక్సిమం ఆధారు, పాన్ ఇచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పైన నేషనల్ ఐడి మీద క్లిక్ చేయండి. నేను బ్లూ కలర్ కనిపిస్తుంది కదా డాట్, ఫస్ట్ నెంబర్, ఓకేనా, దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. లేదంటే మేము పాస్పోర్ట్ ఇస్తామంటే 2వ నెంబరు, లేదంటే మేము డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామంటే 3వ నెంబర్ మీద టిక్ చేసుకోండి. ముందు టిక్ చేసుకుని అక్కడ బ్లూ డాట్ వచ్చిన తర్వాతే కంటిన్యూ చేయండి, ఓకేనా. అక్కడ కూడా కంటిన్యూ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా నేను 3వ ఫోటోలో పెట్టిన స్టెప్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి నేను 1 అని చెప్పేసి చూపిస్తున్నాను కదా మీకు, ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ దాని మీద క్లిక్ చేయాలి. నేను టిక్ మార్క్ ఇచ్చాను కదండి, ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ 1వ నెంబర్ వేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. కెమెరా ఓపెన్ చేస్తారా లేదా ఫైల్స్ ఓపెన్ చేస్తారా అని. నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను కదా ఫొటోస్ తీసి పెట్టుకోమని. అలా తీసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఫైల్స్ అనేది ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేయొచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా మనం ఫోటో తీయకపోతే అది 1-2 సార్లు రిజెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి అంత ఇబ్బంది పడేదాని బదులు ఫైల్స్ ద్వారా అప్లోడ్ చేసుకుంటే బెటర్. ముందుగా ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఫైల్స్లో క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఆధార్, పాన్ ఏదో ఒకటి ఫోటో తీసుకున్నారు కదా, దాని మీద ఫ్రంట్ ఫోటో మీద నొక్కి దాని తర్వాత స్టార్ట్ కొట్టండి. కొట్టగానే ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది అన్నమాట. అంటే మీరు ఏదైతే ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ కొడతారో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఓకేనండి, ఫ్రంట్ అప్లోడ్ చేశారు, అలాగే బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ చేశారు. అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కెమెరా ఆప్షన్ వద్దు. కెమెరా కాకుండా పక్కన ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా ఎలా యాక్సెస్ అడిగితే యాక్సెస్ ఎలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫైల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కానీ నేను చెప్పిన విధంగా ముందుగా క్రాప్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వరకు మీకు ఐడి ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఫర్ ద కెమెరా, అంటే కెమెరాకి సంబంధించి మనకి ఇలా ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మనం మన లైటింగ్, మంచి లైటింగ్ కండిషన్ అన్ని చూసుకోవాలి. చూసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు 3వ ఫోటోలో పెట్టినట్టు మీకు అలౌ చేయమంటుంది. పైన ఆప్షన్ ఉంది చూసారా, ప్రజెంట్ మనం వాడేటప్పుడు అలౌ చేయమని చెప్పి కెమెరా అనేది ఆప్షన్స్ ఎనబుల్ చేయాలి. ఒకవేళ అలౌ చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయకపోతే, అంటే ఎన్ని చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయలేదు అనుకోండి, ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను అనమాట. ఓకేనా, అది కూడా మీకు చెప్తాను. దయచేసి మొత్తం స్కిప్ చేయకుండా వినండి, వీడియో దయచేసి స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా, ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. ఫేస్ కెమెరా గురించి ఓకే చేయమంది, కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇలా పేజ్ వస్తుంది. పేజ్ వచ్చిన తర్వాత మనం ఈ ఆప్షన్స్ అనేవి ఎనబుల్ చేయాలి. ఒకవేళ ఎనబుల్ చేసినా సరే మీకు కెమెరా ఆన్ అవ్వకపోతే అది ఎలా చేయాలో అది కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తాను. మీరు కెమెరా పర్మిషన్లు మీ దాంట్లో అవ్వకపోతే, అంటే కెమెరా ఎన్నిసార్లు చేసినా పని అవ్వకపోతే క్రోమ్ బ్రౌజర్లోనే మీరు సేమ్ అంటే మీరు ఏదైతే ట్యాబ్లో ఉన్నారో ఆ ట్యాబ్లో ఉండండి, ప్రాబ్లం లేదు. చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ సెట్టింగ్స్ అని చూసారు, ఇక్కడ సైడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసారు కదా ఆప్షన్స్లో కెమెరా అనేది ఆఫ్లో ఉండకూడదు అన్నమాట, ఆన్లో ఉండాలి. కెమెరా ఆప్షన్స్ మీకు కింద ఉందో పైన ఉందో చెక్ చేసుకున్న తర్వాత కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఆఫ్లో ఉన్నదాన్ని ఇలా ఆన్ చేసుకోండి. ఓకేనా, చూసారు కదా, ఈ రకంగా అయితే మీరు కెమెరా ఆప్షన్స్ అనేవి ఆన్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంత యథావిధిగా మీకు చెక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనండి, నేను చెప్పిన విధంగా మీరైతే అక్కడ ఆప్షన్ అనేది ఎనబుల్ చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ అవ్వండి. రీబ్యాక్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మొదలెట్టమంటుంది. ఓకేనా, ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచే స్టార్ట్ వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అని చెప్పి అంటుంది అనమాట. రీవెరిఫికేషన్ అని అన్న తర్వాత మీరు దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫేస్ అనేది మంచి లైటింగ్ కండిషన్ ఉన్నప్పుడు ఫేస్ కరెక్ట్గా మన రౌండ్గా పడేలాగా చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేను చూపించిన విధంగా మీకు గ్రీన్ టిక్ అనేది వస్తుందన్నమాట. యూఆర్ హ్యాస్ బిన్ వెరిఫైడ్, అంటే మీరైనా వెరిఫైడ్ అయిపోయింది కంప్లీట్ ప్రొసీజర్ అని. ఇలా స్టక్ అయిపోద్ది అన్నమాట, వెరిఫైడ్ అని ఉండిపోద్ది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ లాగిన్ చేయాలి. ఓకేనా, లాగిన్ చేసిన తర్వాత మీకు రెఫరల్ లింక్స్ ఎక్కడ ఉంటాయంటే లాగిన్ చేయండి. పైన లాగిన్ కొట్టేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయ్యింది పేజ్ ఓపెన్ అయిన పైన నేను యారో మార్క్ పెట్టాను కదా, ఎవరు ఏ పేరు పెట్టుకుంటే దాంట్లో 2 లెటర్స్ కనిపిస్తే ఆ లెటర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు వస్తుంది, ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి మీకు గ్రీన్ కలర్లో కింద వచ్చింది కదా, ఆ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మై లింక్స్ ఆప్షను, అలాగే కింద మై సర్కిల్, అంటే మై లింక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి. మై సర్కిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి మొత్తం కూడా 10 మందికి మాత్రమే అవకాశం. ఇక్కడ ఏమి లెవెల్స్ ఏమి లేవు.
ఎవరు కింద 10 మంది జాయిన్ చేసుకున్నారో ఆ 10 మంది ఖచ్చితంగా అతనే సమాధానం చెప్పాలి. ఏదో జాయిన్ చేసామో వదిలేసామని కాదు. అలాగే మీరు ఎవరి కింద జాయిన్ అవుతున్నారో, ఎవరు లింక్ మీద క్లిక్ చేస్తున్నారో దయచేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మీకు సబ్జెక్ట్ చెప్పగలరా లేదని ఫిక్స్ అయిన తర్వాతే వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఎవరి కిందో జాయిన్ అయ్యి మళ్ళీ నాకు ఇంకోళ్ళకి ఫోన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. ఇక్కడ కేవలం 10 మందికి మాత్రమే, ఒక్కొక్కరు 10 మందికి సబ్జెక్ట్ చెప్పగలిగితేనే జాయిన్ చేయండి. లింక్ వచ్చింది షేర్ చేయడం గొప్ప కాదు, సబ్జెక్ట్ చెప్పడం రావాలన్నమాట. ఓకేనా? కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి నాకు విట్టర్ విద్యాసకి సంబంధించి కానీ ఆన్పేస్కి సంబంధించి కానీ ఫోన్స్ చేయొద్దండి. ఎందుకంటే ఎన్ని డౌట్లు చెప్పినా సరే కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి. కాబట్టి మీరు ఫోన్లు నాకు వాట్సాప్ మెసేజ్లు కాకుండా యూట్యూబ్లో కామెంట్ పెడితే దానివల్ల ఒక 10 మందికి తెలిసేలాగా నేను వీడియో చేయడమో లేదా రిప్లై ఇవ్వడమో ఏదో జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇందాక నేను చెప్పిన విధంగా ఎవరికైతే కేవైసీ పూర్తి కాలేదు, అంటే కేవైసీ అనేది మీకు పూర్తి కాలేదనుకోండి, మళ్ళీ ఒకసారి లాగిన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇలా బ్లాక్ కలర్లో మళ్ళీ వస్తుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి స్టార్ట్ వెరిఫికేషన్ అగైన్ అని, అంటే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ బ్లాక్ కలర్లో వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వలేదా లేదా ఫేస్ ఇవ్వలేదా ఏదైతే మీకు అవ్వలేదో అక్కడి నుంచే మొదలెట్టచ్చు అన్నమాట. ఓకేనా? కాబట్టి కుదిరినంత వరకు 24 గంటలలోపే ఏదైనా మొదలెడితే, అంటే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మొదలెడితే 24 గంటలలోపు కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 24 గంటల తర్వాత ఎక్స్పైర్ అయిద్దని చెప్తున్నారు కానీ లింక్ అయితే ఎక్స్పైర్ అవ్వట్లా, మెయిల్లో ఉంటుంది. బట్ ఎందుకు మళ్ళీ ప్రయోగాలు చేయడం, అంతే కదా. కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టచ్చు కేవైసీ. నిన్న చాలామందికి అవ్వలేదన్నారు, ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈరోజు అవుతుందేమో, ఎందుకంటే సిస్టమ్ అనేది స్మూత్ అయింది కాబట్టి అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ రీవెరిఫికేషన్ అగైన్ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇవ్వలేదా లేదా ఫేస్ ఇవ్వలేదో చూసుకొని ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన విధంగా గ్రీన్ టిక్ వస్తుంది, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మై లింక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా మొత్తం మీద 3 లింక్స్ వస్తాయి. ఈ 3 లింక్స్లో చివరి లింక్ ఉంది చూసారా, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి లాస్ట్ లింక్ ఉంది సరే, 3 లింకులో లాస్ట్ లింక్, దాని మీద కాపీ చేయండి. ఓకేనా? దాని మీద కాపీ చేయండి. కాపీ అని వస్తుంది. కాపీ వచ్చిన తర్వాత మీకు నచ్చిన దగ్గర, అంటే మీరు వాట్సాప్లో పంపిస్తారా, టెలిగ్రామ్లో పంపిస్తారా, ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే ఆ లింక్ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఇప్పుడు వీడియోలో ఏదైతే చెప్పామో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ అంతా కూడా రిజిస్ట్రేషన్ కేవైసీ ప్రొసీజరే కాబట్టి మొత్తం కూడా A to Z ఇంతకన్నా క్లారిటీగా ఎవరు కూడా మీకు చెప్పలేరండి. దాదాపు నాకు 2 గంటలు పట్టింది. ఎందుకంటే ప్రతి స్క్రీన్ షాట్ తీసుకోవాలి, దాంట్లో మీకు అర్థమైన విధంగా యారో మార్కులు పట్టాయి. ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేయకూడదు కాబట్టి గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే నేను పర్టికులర్గా చూపించా. ఓకేనా? ఎందుకంటే ఇది చూపించకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఖచ్చితంగా మీ పేరు, మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. దయచేసి 1కి 4 సార్లు చెక్ చేసుకుని నిదానంగా ఉండి, టెన్షన్ పడద్దు అసలు. అలాగే ఎవడు పడతాడు వాట్సాప్ గ్రూప్లో లింక్ పంపించేస్తే దయచేసి రిజిస్టర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మీకు తర్వాత రిప్లై ఇస్తున్నారు లేదా మీరు ఫోన్ చేసి చెప్తున్నారు లేదని గమనించిన తర్వాత చేసుకోండి. ఓకేనా? 1కి 10 సార్లు చెప్తున్నాను. ఆన్పేస్కి సంబంధించి కానీ విట్టర్ విద్యాసకి సంబంధించిన కానీ మీకు ఏ డౌట్ ఉన్నా సరే దయచేసి యూట్యూబ్లో మాత్రమే కామెంట్స్ పెట్టగలరు. ఎవరు కూడా ఫోన్లు చేసినా వాట్సాప్లు చేసినా నేను రెస్పాండ్ అవ్వను. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పాలంటే అది అవ్వదండి, మీరే అర్థం చేసుకోవాలి. ఇన్ని వేల మంది ఫాలో అవుతున్నప్పుడు కష్టం కదా. ఏదో 10 మందికి 20 మందికి నేను సబ్జెక్ట్ చెప్పగలను. ఇన్ని వందల వేల మందికి చెప్పాలంటే వీడియో ద్వారా చెప్తేనే బెనిఫిట్ మీకైనా నాకైనా. ఎందుకంటే మీరు వీడియో ఇంకొకరు పంపిస్తారు. ఒక్కొక్కరికి సినిమా మొదటి నుంచి చివరి దాకా చెప్పాలంటే అవ్వదు కదండి. స్టోరీ అనేది ఒకసారి చెప్తాం. ఈ రకంగానే ఉంటుంది అన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇంతకన్నా గొప్పగా సబ్జెక్ట్ అనేది చెప్పడం అనేది ఎవరికి కుదరదు అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఒక్క పైసా కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ల గురించి కూడా చెప్తున్నాం కదా. దానికి సంబంధించిన వన్ ఆపర్చునిటీ అనే లింక్ అనేది కింద యూట్యూబ్ లింక్ ఇచ్చాను, చూసేయండి. థ్యాంక్ యూ.